తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని శాప్ చైర్మన్ అమ్మిని రవినాయుడు అన్నారు. దామినేడు వద్ద శాప్నకు 28.37 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుడతామని రవినాయుడు వెల్లడించారు. భూమి కేటాయించడంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి 28 ఎకరాల 30 సెంట్లు భూమిని కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ తీసుకొని రాగలిగితే మన వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయికి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ ల్యాండ్లో మల్టీపర్పస్ యూజేజ్ ఉండే విధంగా, నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే విధంగా, స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేసే విధంగా చర్యలు మొదలు పెడతాం. డిపిఆర్ని రెడీ చేసిన తర్వాత తొందరలోనే దీనికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు అన్ని డిసిప్లిన్స్ ఇక్కడ ఉండి ట్రైన్ అవ్వగలిగితే అథ్లెటిక్స్ కానీ, జిమ్నాస్టిక్స్ సెంటర్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జూడో కానీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇవన్నీ ఆర్చరీ, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని రావాలనేది ముఖ్య ఉద్దేశం. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే విధంగా ముందుకు వెళ్తున్నాం. అమరావతి స్పోర్ట్స్ క్యాపిటల్ ఉంటుంది, తిరుపతి స్పోర్ట్స్ సిటీగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేసి క్రీడాకారులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటాం.